మన కేంద్రంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా విద్యార్థి హోమంతో ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విద్యార్థి హోమంలో పిల్లలందరూ 5 సంకల్పాలని తీసుకుంటారు. అలా సరస్వతి మాత దీవెనలతో ఈ విద్యా సంవత్సరం మొత్తాన్ని పిల్లలందరూ గడిపేస్తారు. శ్రీ పొన్నాల రామయ్య గారు ఈ విద్యార్థి హోమం సందర్భంగా మన కేంద్రానికి వచ్చి పిల్లలను దీవించి వాళ్ళతో కాసేపు మాట్లాడడం జరిగింది. పురోహితులు మరియు ఈ కేంద్రానికి శ్రేయోభిలాషి అయిన పెద్దూరి శ్రీనివాస్ గారు కూడా పిల్లలతో కాసేపు మాట్లాడడం జరిగింది. పిల్లల అభివృద్ధికి తల్లిదండ్రుల తోడ్పాటు కూడా ఎంతో అవసరం. అందుకోసం మేము ప్రతి సంవత్సరం తల్లిదండ్రుల సమావేశాలని ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం పిల్లల తల్లిదండ్రులతో 3 సార్లు సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ చదువు చెప్పే వారితో మాట్లాడడం జరుగుతుంది. ఇలా మాట్లాడడం ద్వారా వారి పిల్లలు అభివృద్ధి చెందుతారని మా నమ్మకం. ఈ సమావేశంలో కేంద్రానికి శ్రేయోభిలాషి అయిన మొహమ్మద్ ఆజం గారు కూడా పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులు మాతో పిల్లల అభివృద్ధి గురించి, వారి వ్యక్తిత్వంలోని అభివృద్ధి గురించి చెప్తున్నప్పుడు మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ కేంద్రం యొక్క శ్రేయోభిలాషులు, కేంద్రం యొక్క మంచి కోరేవారు పిల్లలతో కలిసి వారి సమయాన్ని కేటాయించాలనుకునేవారు వారి పుట్టినరోజు వేడుకలను ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. అలా నంబూరి సిద్ధార్థ గారు ఆయన పుట్టినరోజు తరపున పిల్లలందరికీ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. మరియు ఆజం గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. శాంతన్ గారు మరియు నీతా గారి పుత్రిక ధృవిక పుట్టినరోజు సందర్భంగా 10వ తరగతి పిల్లలందరికీ ఆల్ ఇన్ వన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అవసరాలని వేరే వారి ద్వారా తీరుస్తూ ఎల్లప్పుడూ శ్రేయోభిలాషిగా ఉండే సంతోషన్న గారి పుట్టినరోజు కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. సమాజ నిర్మాణం కోసం పనిచేసే ఎవరైనా కూడా వివికేను సందర్శిస్తే వివికేకు వాళ్ళు ఆత్మీయులుగా మిగిలిపోతారు. అప్పల ప్రసాద్ జీ గారు మన కేంద్రానికి విచ్చేసి పిల్లలతో మాట్లాడి మంగళ్ పాండే లాంటి యోధుల గురించి పిల్లలతో చర్చించడం జరిగింది. దేశంలోనే యూపీఎస్సీలో 40వ స్థానం సాధించిన అశ్రితన్న కూడా విచ్చేశారు. ప్రోజిన్స్ టెక్నాలజీ అనే కంపెనీ యొక్క CEO అయిన సునీత్ కుమార్ అన్నగారు కూడా మన కేంద్రానికి విచ్చేయడం జరిగింది. గవర్నమెంట్ BED కాలేజ్ వరంగల్కి చెందిన 3 ప్రొఫెసర్లు మన కేంద్రానికి విచ్చేసి వారి అనుభవాలను ఇంకా ఎన్నెన్నో విషయాలను పిల్లలతో పంచుకోవడం జరిగింది. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకోవడానికి స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అలా ఈ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుతారు. మన కేంద్రం నుంచి వివేకానంద కాలనీలోని వివేకానంద విగ్రహానికి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇక సాయంత్రం మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకుంటూ నృత్యాలు, ఎన్నో రకాల కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించడం జరిగింది. ఆ రోజు అతిథిగా విచ్చేసినటువంటి నారాయణల సత్యప్రకాష్ గారు దేశాభివృద్ధికి మనిషి యొక్క నిర్మాణం గురించి మాట్లాడడం జరిగింది. మరియు సునీల్ గారు విద్యా వ్యవస్థలో యువత యొక్క ఆవశ్యకత ఎంత ఉందో దాని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే నంబూరి సిద్ధార్థ గారు సామాజిక వ్యవస్థాపకత గురించి పిల్లలతో చర్చించడం జరిగింది. అలాగే నూతి శ్రీనాథ్ గారు ఆధ్యాత్మికతే దేశానికి వెన్నెముక్క గురించి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఓడపల్లి వినయ్ కుమార్ గారు ఈ దేశం యొక్క సంస్కృతి వ్యవసాయమే అనే అంశం మీద మాట్లాడడం జరిగింది. ప్రతి సంవత్సరం
పిల్లలకి రామాయణంపై అవగాహన తీసుకొచ్చేందుకు రామాయణం క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో రాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి, అలా రామాయణంలో ఉండే ప్రతి పాత్ర గురించి విశ్లేషిస్తూ వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటివి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ రామాయణం క్యాంప్లో ప్రతి ఒక్క ట్యూటర్ చెప్పడం జరుగుతుంది. అలా పరమేశ్వర్ బాలకాండ, సాయి శివ అయోధ్యకాండ, సాత్విక అరణ్యకాండ, అభిషేక్ కిష్కింధకాండ, శ్రీనాథ్ సుందరకాండ, గాయత్రి యుద్ధకాండ, సునీల్ ఉత్తరాఖండ, ఇలా 7 కాండాల గురించి వివరించడం జరిగింది. ఇలా రామాయణాన్ని ఎందుకు చదవాలో తెలియజేయడానికి ములుకొండ్ల స్వాతి గారు, శారదా హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి సురేష్ సార్ గారు, ఆల్రెడీ హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి కార్తీక్ సార్ గారు, అవంతి హై స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి గీతారాణి గారు, ముందు నుంచే శ్రేయోభిలాషి అయినటువంటి జర్నలిస్ట్ వేణన్న గారు, వీరంతా వచ్చి రామాయణం ఎందుకు చదవాలో, రామాయణం చదవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో పిల్లలందరితో చర్చించారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అనడానికి సంకోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ కాలంలో తల్లిదండ్రులని విద్యార్థులు దూషించడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివన్నీ పారద్రోలించడానికి, వారే అసలైన దైవం అని తెలియజేయడానికి ఈ పాదపూజ కార్యక్రమం నిర్వహించబడింది. ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన గిరిజా మనోహర్ బాబు గారు రాముడి యొక్క ప్రాముఖ్యతని, రామాయణం యొక్క ప్రాముఖ్యతని, రామాయణం ఎందుకు చదవాలో స్పష్టంగా పిల్లలకు తెలియజేశారు. అలాగే పాదపూజ రోజు ఒక అద్భుతమైన నవదుర్గ ప్రదర్శన చేయడం జరిగింది. దాంతోపాటు జై శ్రీరామ్ అనే పాటతో పిల్లలందరూ నృత్యం చేయడం జరిగింది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అనే విషయాన్ని మర్చిపోయిన ఈ తరానికి తల్లిదండ్రులే అసలైన దైవం అనే విషయాన్ని గుర్తు చేస్తూ పాదపూజ నిర్వహించడం జరిగింది. చరిత్రలో ఎంతో గొప్పగా నిలిచిపోయే ఒక నినాదం జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అర్పించిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వివేకానంద విద్యా కేంద్రంలో ఒక జవాన్ని మరియు కిసాన్ని పిలిపించి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి జరుపుకుంటాం. అలా ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పిల్లలందరికీ లాల్ బహదూర్ శాస్త్రి యొక్క జీవిత చరిత్రని పరమేశ్వర్ విశ్లేషించి చెప్పడం జరిగింది. అలా ఆ రోజు జవాన్ అయినటువంటి జితేందర్ గారు మరియు కిసాన్ అయినటువంటి శ్రీకాంత్ గారు పిల్లలతో వారి అనుభవాలని విశ్లేషించి చెప్పడం జరిగింది. వారు వారి అనుభవాలని పంచుకుంటున్నప్పుడు పిల్లలు ఎంతో ఆదర్శవంతంగా, ఆనందంగా వినడం జరిగింది. స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని నడిపిస్తున్న ఈ కేంద్రంలో స్వామి వివేకానంద జయంతులు ఘనంగా జరపడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. మొదటి రౌండ్లో అందరికీ ఆన్లైన్ క్విజ్ ద్వారా వారిని పరీక్షించడం జరిగింది. తర్వాతి రౌండ్లో దగ్గరి ప్రాంతాల్లో ఉన్నవారందరికీ ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి లేదా వేరే రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేసే వారందరికీ ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూని తీసుకోవడం జరిగింది. అలా ఆ రోజు ముఖ్య అతిథిగా స్వామి శితికంఠానంద గారు రావడం జరిగింది. మరియు ఎందరో మంది ప్రముఖులు వారికి స్వామి వివేకానంద నుంచి స్ఫూర్తిగా అనిపించిన విషయాలన్నీ పిల్లలతో పంచుకున్నారు. కేంద్రం యొక్క పిల్లలు మధ్యలో నృత్య ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అలా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామి శితికంఠానంద గారు విద్యపై స్వామి వివేకానంద యొక్క అభిప్రాయం ఏంటో అందరికీ తెలియజేశారు. వివేకానంద జయంతి రోజున కేంద్రానికి సంబంధించిన పిల్లలంతా కలిసి నృత్య ప్రదర్శనలు, ఫ్లాష్ మాబ్ లాంటివి రోడ్లపై నిర్వహించడం జరిగింది. ఏకశిల వైభవ మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాంకి మన వివికే విద్యార్థులు వెళ్ళి నృత్యం చేయడం జరిగినది. ఎన్నికలపై అవగాహన కలిగించేందుకు వివేకానంద విద్యా కేంద్ర విద్యార్థులు ఏకశిల వైభవ మండలిలో నృత్యం చేయడం జరిగింది. మన కేంద్రంలో ఎంతో మంది మహనీయులను, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని, సమాజం కోసం పనిచేసే వారి జయంతులను ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ చదువు చెప్పే ట్యూటర్స్ కేవలం వారిని
బుక్కులకు మాత్రమే పరిమితం చేయకుండా బయటి ప్రపంచానికి కూడా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తూ వారిని అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. అలా వారి భవిష్యత్తుకు సంబంధించిన కెరీర్ గైడెన్స్ సెషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేద పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని జర్మనీ నుంచి రచన గారు ప్రతిరోజు ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేవారు. పిల్లలకి వారి పుస్తకాల్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నిటినీ అర్థం చేయించడానికి వరంగల్లోని రీజనల్ సైన్స్ సెంటర్కి తీసుకెళ్లడం జరిగింది. ఆధ్యాత్మికత కూడా జీవితంలో ఒక భాగం అనే విషయాన్ని తెలియజేయడానికి పిల్లల్ని స్పిరిచువల్ ట్రిప్స్కి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. చిన్నారులకి ఫుడ్ వెబ్, బయోడైవర్సిటీ, ఫుడ్ చైన్ లాంటి విషయాలని వాటిపై అవగాహన తీసుకురావడానికి వాళ్ళందరినీ జూ పార్క్ తీసుకెళ్లడం జరిగింది.